మన చేతిలో ఉండే ఫోన్ వెనుక ఒక పెద్ద హిస్టరీ ఉంది. అది 1897 సంవత్సరం లండన్లోని ఒక చిన్న గది. జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త వెలుగుతున్న ఒక గ్లాస్ ట్యూబ్ వైపు పరిశీలనగా చూస్తూ ఎలక్ట్రాన్లను కనుగొన్నారు. సరిగ్గా 127 సంవత్సరాల తర్వాత ఫిజిక్స్ కూడా ఇవ్వలేని ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆచార్య ప్రశాంత్ అదే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని క్యావెండిష్ ల్యాబొరేటరీకి చేరుకున్నారు. నేను పొరపాటు పడకపోతే ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ ఇవన్నీ మొదట ఇక్కడే కనుగొనబడ్డాయి. అవును అవును. మీకు తెలుసా, ఈ ఆవిష్కరణ భౌతిక శాస్త్రాన్నే కాదు భాషను కూడా మార్చేసింది. ఆటమ్ ఆటమ్ దీనికి అసలు అర్థం నాశనం చేయలేనిది మరియు విభజించలేనిది అని ఉండేది. ఒకసారి ఎలక్ట్రాన్ వచ్చాక అవును ఆటం విభజించబడింది. కాబట్టి ఇది భౌతిక శాస్త్రాన్నే కాదు భాషను కూడా మార్చేసింది. భాషను భౌతిక శాస్త్ర నేపథ్యం ఉన్న వాళ్ళకి ఈ ల్యాబ్ ఎంత కీలకమైనదో తెలుస్తుంది.